చాలా మంది అడుగుతున్నారు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఈ ఎల్ఐజీ హోమ్స్ కట్టబోతున్నారు కదా హైదరాబాద్లో. సో అవి లక్కీ డ్రా ఎప్పుడు తీస్తారని చాలా మంది అప్లై చేసుకున్నారు. 10,000 రూపాయలు కట్టున్నారు. సో 10,000 కట్టినాము, అప్లై చేసినాము, మరి లాటరీ ఎప్పుడు తీస్తారని వెయిట్ చేస్తున్నారు. 16 నియోజకవర్గాలు, 16 × 480 ఎంత అవుతుందో మరి. మొత్తం 40,900 మందిని అర్హులుగా గుర్తించారట. అర్హులుగా గుర్తిస్తారట. ఇండ్ల కోసం 60,720 దరఖాస్తులు వచ్చినాయట. సో అందులో ఇప్పుడు లక్కీ డ్రా తీస్తారు. 16 నియోజకవర్గాల్లో హైదరాబాద్ అంటే కోర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఈ 16 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 480 ఇండ్లు ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కూడా టవర్లు అనమాట, అపార్ట్మెంట్ టైప్లో ఉంటాయి. నియోజకవర్గాల వారీగా 31వ తేదీ వరకు నిర్వహిస్తారట. 28వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా అంటే ఈ 3 రోజులు లక్కీ డ్రాలు తీస్తారు. దరఖాస్తుదారుల సమక్షంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంపిక కాని వారికి దరఖాస్తు ఫీజు వెంటనే వెనక్కిస్తారు. మీరు ఏదైతే కట్టిరో 10,000 రూపాయలు అది రీఫండ్ అనమాట. మీకు లక్కీ డ్రాలో పేరు వస్తే మీరు ఇమీడియట్గా ఎంత ₹1,00,000 కట్టాలి వెంటనే, మీకు ఇల్లు వచ్చింది కాబట్టి. మొత్తం మీరు ఎంత కట్టాలి? 4 దశల్లో 5 దశల్లో 6 లక్షల రూపాయలు కట్టాలి. ఒకవేళ మీకు ఆ లాటరీ రాలేదనుకోండి 10,000 రూపాయలు మీకు మళ్ళీ మీ అకౌంట్లో పడతాయి. ఇండ్ల కోసం మొత్తం 60,720 దరఖాస్తులు వచ్చినాయి. 40,900 మందిని అర్హులుగా గుర్తించారు. క్యూర్ పరిధిలో అంటే మిగతా వాళ్ళందరూ అనర్హులట. సో ఈ లక్కీ డ్రాలో ఉన్న వాళ్ళు ఎంతమంది? 40,900. క్యూర్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ టవర్స్ ఇండ్ల కేటాయింపులో కీలకమైన లక్కీ డ్రాను ఈ నెల 28 నుంచి 31 వరకు నిర్వహించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాల్లో అక్కడి ప్రజలు దరఖాస్తుదారుల సమక్షంలో ఈ లక్కీ డ్రా ఉంటుంది. 28న రాయదుర్గం కేపీహెచ్బి కాలనీ మైలార్ దేవురుపల్లి, 29న కౌకూర్ పాటిగడ్డ జల్పల్లి కుల్సుంపురాలో, 30వ తేదీన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ బోయిన్పల్లి బండ్లగూడ ఎల్ఐజీ కాలనీ నంది ముసలిగూడలో అండ్ 31వ తేదీన గాజుల రామారం అంబర్పేటలోని సిటీ పోలీస్ లైన్స్లో అండ్ గడ్డి అన్నారంలో ఆర్ఎండ్బి క్వార్టర్స్ అండ్ పోచారం ఎల్ఐజీ కాలనీలో ఈ లక్కీ డ్రా ఉంటుందట. 31st ఇవన్నీ లక్కీ డ్రాలో ఎంపిక కాని వారికి దరఖాస్తు సమయంలో వారు చెల్లించిన ఈఎండి 10,000 రూపాయలు వెంటనే వారి ఖాతాల్లోకి తిరిగి జమ చేస్తాం. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పురోగతి, లబ్ధిదారుల ఎంపిక, లక్కీ డ్రా నిర్వహణ, సొంత నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణ ఇలాంటి అంశాలపై మంగళవారం సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి చేశాం. క్యూర్ పరిధిలో తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 807 కోట్ల అంచనా వ్యయంతో టవర్స్ నిర్మిస్తున్నాం. ఇండ్ల కోసం మొత్తం 60,720 దరఖాస్తులు వచ్చినాయి. క్షేత్రస్థాయి పరిశీలన, సమగ్ర విచారణ అనంతరం 40,900 మందిని అర్హులుగా గుర్తించారు. అర్హులంటే డ్రాలో అర్హులు అనమాట. అంటే డ్రా తీయడానికి వాళ్ళు అర్హత సాధించారు. మిగతా వారిని అనర్హులుగా గుర్తించడానికి గల కారణాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాం. మరో 4 నియోజకవర్గాల్లో దరఖాస్తులు. క్యూర్ పరిధిలోని మరో 4 నియోజకవర్గాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలకు స్థలాలు ఎంపిక చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఆమంగల్లో 480, గోషామహల్ నియోజకవర్గంలోని నాంపల్లిలో 480, ముషిరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమిస్తాపూర్ ఆర్టీసీ క్వార్టర్స్లో 480, చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడ ఫలక్నుమా సమీపంలో 480 చొప్పున మొత్తం 1920 ఇండ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టారట. ఈ నియోజకవర్గాల్లోని ఇండ్ల కోసం సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే 16 కాకుండా ఇవన్నమాట ఈ 4 అర్హులుగా ఎవరైతే గుర్తించారో ఆ 40,900 మందికి మెసేజ్లు వస్తున్నాయట. చెక్ చేసుకోరి. మీకు మెసేజ్ రాలేదని మీకు ఒకవేళ ఆన్లైన్లో ఇది కాకపోయినా మెసేజ్ రాదు, లేకపోతే మీ డబ్బులన్నీ రిటర్న్ వస్తాయి. ఇందిరమ్మ టవర్స్ పథకంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అనర్హులుగా గుర్తించిన వారి నుంచి వచ్చిన అభ్యంతరాల పరిశీలన జరుగుతోంది. లబ్ధిదారులు తమ దరఖాస్తు స్థితిని ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. అభ్యంతరాల పరిశీలనలో అర్హులుగా తేలిన వారందరికీ సమాచారం ఇస్తున్నాం. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి తెలిపిండు. భారీ సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినందున వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ అర్హులైన ఏ ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా చూస్తున్నాం. ఈ ప్రక్రియలో భాగంగా పరిష్కరించిన దరఖాస్తుదారుల వివరాలను వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. బుధవారం ఉదయానికల్లా అన్ని అభ్యంతరాలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, రెంట్కున్నాం, మీ ఆధార్ కార్డో లేకపోతే ఇంకేదన్నా కార్డు ఇక్కడ లేదు, ఇక వాళ్ళకి ఏం చేయలేము. ఇక వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశమే లేదు. అసలు ఏదో కార్డు ఉండాలి వాళ్ళకి, గ్యాసో ఇంకేదో ఉంటే తప్ప అవకాశం లేదు. అదొకటి కొంత చాలామంది
అప్లై చేసుకోకుండా చేసింది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ ఎవరు ఇండ్లు ఉండరు బేసిక్గా, ఎందుకంటే వాళ్ళు 6 లక్షలు కట్టాలి కదా. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అసలు ఏమీ లేని కూలీ పనికి పోయే వాళ్ళు అసలు ఇందులో కనీసం కూడా అప్లై చేయరు. వాళ్ళు ఎందుకు అప్లై చేస్తారు? ఫస్ట్ 10,000 కట్టాలి, సరే 10,000 ఏనో తన తెచ్చి కడతారు అనుకుందాం. కానీ ఇల్లు కట్టేటప్పుడు వీళ్ళు 6 లక్షల రూపాయలు మనం ఇస్తే గవర్నమెంట్ 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తుంది, మొత్తం 11 లక్షలు. రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు, ఫ్రీ. మరి 6 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? సో అందుకే ఇది పూరెస్ట్ ఆఫ్ ద పూర్, కనీసం అసలు ఘోరమైన జీవితంలో ఉన్నవాళ్ళు, చిన్న చిన్న కూలి పనికి పోయి రోజుకు 100-200 వచ్చేవాళ్ళు ఇందులో కనీసం అప్లై కూడా చేసుకోలేరు. వాళ్ళు అవకాశం లేదు వాళ్ళకి.